నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తాము అనుకున్నటువంటి కార్యక్రమాల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధించుకోగలుగుతారు. అంతేకాకుండా నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. అనుకూలించేటటువంటి దైవం వల్లభ గణపతి స్వామివారు. చేయవలసినటువంటి పూజ గరికతో అర్చన. వృషభ రాశి వాళ్లకు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మిత్రులతో కలహ భావనలు పెంచుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాల్లో కాస్త ఆచితూచి ఖర్చులు చేస్తూ ఉండాలి. అనుకూలించేటటువంటి దైవం అష్టలక్ష్మి అమ్మవారు. చేయవలసినటువంటి పూజ గులాబీ పుష్పములతో అర్చన నిర్వహించుకోవాలి. మిథున రాశి వాళ్లకు ఈరోజు వేర్వేరు రూపాల్లో వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు మేలు చేస్తూ ఉంటాయి. వ్యాపారంలో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. అనుకూలించేటటువంటి దైవం లక్ష్మీ గణపతి స్వామివారు. చేయవలసినటువంటి పూజ విశేషమైనటువంటి పుష్పాలతో అర్చన చేసుకోండి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు గతంలో తాము చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో తిరిగి వాటిని ప్రారంభించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అనుకూలించేటటువంటి దైవం పరమేశ్వరుడు. చేయవలసినటువంటి పూజ తెలుపు రంగు పుష్పాలతో అర్చన చేసుకోండి. సింహరాశి వాళ్లకు స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా వృత్తి ఉద్యోగపరంగా కొన్ని విజయాలు సాధ్యమవుతూ ఉంటాయి. అయితే మీ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. వ్యాపారంలో కొన్ని నిర్ణయాలు ఆలస్యమవుతూ ఉంటాయి. అనుకూలించేటటువంటి దైవం విష్ణుమూర్తి. చేయవలసినటువంటి పూజ విశేషమైనటువంటి అష్టోత్తర శతనామార్చన. కన్యారాశి వారు తాము ఎదుర్కొంటూ ఉన్నటువంటి మానసిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. వేర్వేరు రూపాల్లో ప్రయత్న కార్యక్రమాల్లో లోపాలు లేకుండా వ్యవహరిస్తూ ఉండాలి. అనుకూలించేటటువంటి దైవం వెంకటేశ్వర స్వామి వారు. చేయవలసినటువంటి పూజ శంఖ పుష్పాలతో అర్చన. తులారాశి వాళ్లకు విదేశీ ప్రయాణాల గురించి ప్రయత్నాల గురించి ఆలోచనలు బలపడుతూ ఉంటాయి. అంతేకాకుండా రుణ భారాలు పెరిగిపోతూ ఉంటాయి. అధికమైనటువంటి ప్రయాణాలు ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది. అనుకూలించేటటువంటి దైవం పరమేశ్వరుడు. చేయవలసినటువంటి పూజ నందీశ్వరుని అర్చన. వృశ్చిక రాశి వాళ్లకు ఆకస్మికమైనటువంటి ఆర్థిక ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రయత్న కార్యక్రమాలన్నింటిలో కూడా సఫలీకృతులు అవుతూ ఉంటారు. అనుకూలించేటటువంటి దైవం శ్రీరాముడు. చేయవలసినటువంటి పూజ శ్రీ రామరక్షా స్తోత్రపారాయణం. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు పిల్లల చదువుల విషయంలో ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కలహాలను దరిచేయకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. అనుకూలించేటటువంటి దైవం సూర్యనారాయణ స్వామి. చేయవలసినటువంటి పూజ ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం. మకర రాశి వాళ్లకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలు పెంపొందించుకునే అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. స్థిర నివాసాలు సంతోషానికి కలుగచేస్తూ ఉంటాయి. అనుకూలించేటటువంటి దైవం లలిత అమ్మవారు. చేయవలసినటువంటి పూజ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం. కుంభరాశి వారు తాము చేపట్టే అన్ని రకాల పనుల్లో కూడా ఆనందకరమైనటువంటి విజయాలను సాధించుకోగలుగుతారు. మిత్రులతో కలిసి విందు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆర్థిక లాభాలు పెరిగిపోతూ ఉంటాయి. అనుకూలించేటటువంటి దైవం దుర్గా అమ్మవారు. చేయవలసినటువంటి పూజ ఓం దుం దుర్గాయై నమః అనేటటువంటి నామజపం చేస్తూ ఉండాలి. మీనరాశి వాళ్లకు కుటుంబంలో సుఖము సౌఖ్యము సంతోషాలు ఏర్పడుతూ ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి చక్కని సంతోషాలను కూడా కలుగచేస్తూ ఉంటుంది. వేర్వేరు రూపాల్లో ఒత్తిడి కూడా ఉండేందుకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి. అనుకూలించేటటువంటి దైవం మహాగణపతి స్వామివారు. చేయవలసినటువంటి పూజ గణపతి పంచరత్న స్తోత్ర పారాయణం. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.